Good morning, my dear students. This is probability lecture 11 Bayes theorem problems continuation. Problem 6. A vessel contains 3 white and 5 black balls. 4 balls are transformed into an empty vessel. From this vessel, a ball is drawn and found to be white. This is empty vessel. Empty vessel. After transforming 4 balls, a ball is drawn from this vessel. Previously, it is empty. After drawing 4 balls, transforming 4 balls, then taking one ball, it should be a white ball. What is the probability that out of 4 balls transformed, there are 3 white and 1 is black? 3 white, 1 black వెళ్ళినప్పుడు వైట్ రావడానికి ప్రాబిలిటీ ఏమిటి అంటే బేస్ థియరం అప్లై చేస్తాం. ముందు వైట్ రావడానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. Let us define the following events. E1 డయాగ్రామ్లో చూడండి. అంటే 3 వైట్ 5 బ్లాక్లోంచి 4 బాల్స్ దీంట్లోకి ఎలా వెళ్తాయంటే 0 వైట్ 4 బ్లాక్ వెళ్ళొచ్చు. E2 ఈవెంట్ 1 బ్లాక్ 1 వైట్ 3 బ్లాక్ వెళ్ళొచ్చు. E3 2 వైట్ 2 బ్లాక్ వెళ్ళొచ్చు. E4 3 వైట్ 1 బ్లాక్ వెళ్ళొచ్చు. 4 వైట్ రావు, ఇక్కడ లేవు, ఉన్నదే 3 వైట్, 4 వైట్ అనేది రాదు. పోనీ 5 బ్లాక్ ఉంది కదా, 5 బ్లాక్ వేద్దామంటే ఇక్కడ -1 వైట్ వేయాలి, మీనింగ్లెస్. వెళ్ళేదే 4 బాల్స్ అవుతే 5 అట్టేస్తావు, 5 బ్లాక్ అని అట్టేస్తావు. ట్రాన్స్ఫర్మేషన్లో వెళ్ళేదే టోటల్ 4. ఈ టోటల్ ఎప్పుడు 4 సరిపోవాలి. 0 + 4 1 + 3 2 + 2 3 + 1 అంటే 4 ఈవెంట్సే వస్తాయి. ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 0 white and 4 black balls. E2 transform of 1 white and 3 black balls. So E3 transform of 2 white and 2 black balls. E4 transform of 3 white and 1 black balls. E drawing a white ball from the second vessel. PE1 చూడండి, 0 వైట్ రావాలి. 0 వైట్ అంటే వైట్ ఇక్కడ 3 ఉన్నాయి. 0 వైట్ అంటే 3C0 ఇంటూ 4 బ్లాక్ రావాలి, 5C4 బై టోటల్ ఎంత 8. 8లోంచి మనకి 4 బాల్స్ వెళ్తున్నాయి, 8C4 టోటల్ వేస్, NCR ఫార్ములా. సో 3C0 ఇంటూ 5C4, ఈ 5 8C4 1/14 వస్తుందండి క్యాలిక్యులేటర్ ప్రకారం. PE2 అంటే 1 వైట్ వెళ్ళాలి, 3C1 ఇంటూ బ్లాక్ ఏమో 3 బ్లాక్స్, 5C3 బై టోటల్ 8C4. ఇప్పుడు 4 వెళ్తాయి కదా, ఈ వాల్యూ 3/7. కొంచెం క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకోండి బాబు, ఇప్పుడు అది కూడా చెప్పాలంటే మనకి టైం సరిపోదు. 2 ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ అని అవ్వాలి కదా లెక్చర్లో. PE3 అంటే 2 వైట్ వెళ్ళాలి, అంటే 3C2 బ్లాక్ ఏమో 2నే 5C2 బై 8C4, ఈ వాల్యూ 3/7. అలాగే PE4 అంటే 3 వైట్ రావాలి, 3C3 ఇంటూ 5C
1/8C4 టోటల్ ఈవెంట్స్. ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ ఈవెంట్స్, అది ఫార్ములా. ఇప్పుడు మనకి ప్రాబిలిటీ ఆఫ్ E/E1 అంటే వైట్ రావాలి ఎప్పుడు E1 జరిగినప్పుడు. E1లో 0 వైట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే వైట్ ఎక్కడ వస్తుంది మీకు? కాబట్టి 0/4 0. అదే E2 అయినప్పుడు వైట్ రావాలంటే ఒక వైట్ వచ్చింది కాబట్టి 1/4 వస్తుంది. ఇక్కడ 2/4 వస్తుంది. ఇక్కడ 3/4 వస్తుంది. దీంట్లోకి వెళ్ళి 4 కాబట్టి దాంట్లోంచి వైట్ రావాలంటే 0 వైట్ వెళ్తే వైటే రాదు, 0. E2 జరిగినప్పుడు 1 వైట్ ఉంది కాబట్టి 1/4, 4 బాల్స్ దాంట్లో 1 వైట్, 1/4, 2/4, 3/4. ప్రాబిలిటీ ఆఫ్ E/E1 0 వైట్ బాల్స్ తెలిసినప్పుడు మన ప్రాబిలిటీ 0/4 అంటే 0. PE/E2 అంటే 1 వైట్ బాల్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి 1/4. PE/E3 అంటే 2/4. PE/E4 అంటే 3/4. 3 వైట్ బాల్స్ వెళ్తున్నాయి కాబట్టి. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ E అంటే వైట్ రావాలి ఎట్లా? ఈ ఇంటర్సెక్షన్ E1 అవ్వచ్చు, E1లోంచి రావచ్చు. ఈ ఇంటర్సెక్షన్ E2 జరిగినప్పుడు రావచ్చు. ఈ ఇంటర్సెక్షన్ E3 ఈవెంట్ అయిన తర్వాత నుంచి రావచ్చు. ఆర్ అంటే యూనియన్ ప్లస్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనకు ఫార్ములా ఉంది కదా, దీన్ని ఎలా రాస్తాం? PE1 ఇంటూ PE/E1. అలాగే ఇది PE2 ఇంటూ PE/E2. ఇది కండిషనల్ ప్రాబిలిటీ డెఫినేషన్. నేను ఏది పడితే ఇది రాయను, ఆల్రెడీ చెప్పినయే రాస్తాను. ప్రాబ్లమ్స్ ఎలా పడితే అలా ఎవరు చేయలేరు. కరెక్ట్గా చేయాలంటే మెథడాలజీ చెప్పింది దాన్ని బట్టే చేసుకోవాలి. PE3 ఇంటూ PE/E3. PE1 ఎంత వచ్చింది? 1/14 పైన వేసాను ఇంటూ 0. తర్వాత 3/7 ఇంటూ 1/4. తర్వాత 3/7 ఇంటూ 1/2. 1/14 ఇంటూ 3/4. ఫైనల్గా ఇది క్యాన్సిల్ అవ్వ కదా. 3/7 అంటే 0.42 ఇంటూ 0.25 డెసిమల్స్లో మార్చేస్తున్నాలండి. 0.42 ఇంటూ 0.5. 1/4 అంటే 0.25 ఇంటూ 1/4 కాదు, 1/14. 1/14 కాబట్టి 0.07 అవుతుంది. 0.07 ఇంటూ ఇది 0.375, 3/4 కదా. అప్పుడు ఫైనల్గా ఇది 0.367 అవుతుంది. బై బేయిస్ థీరం ఈ వైటు ఎలా రావాలంటే 3 వైట్ బాల్స్ 1 బ్లాక్ బాల్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు రావాలి నాకు. అంటే E4 జరిగినప్పుడు రావాలి. E4/E ఇప్పుడు రావాలంటే E4 నుంచి రావాలి. దీని ఫార్ములా తెలుసు కదా మీకు. ఈ ఇంటర్సెక్షన్ E4/PE ఈజ్ ఈక్వల్ PE ఇంటర్సెక్షన్ E4 అంటే PE4 ఇంటూ PE/E4 బై PE. పైన కట్టాను చూడండి, ఇది 0.052 వస్తుంది పైది. ఇది 0.367, 0.1416. క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం కాదు. క్యాలిక్యులేటర్లో చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం 7. ఏ బ్యాగ్ కంటైన్స్ 7 రెడ్ అండ్ 3 బ్లాక్ మార్బెల్స్ అండ్ అనదర్ బ్యాగ్ కంటైన్స్ 4 రెడ్ అండ్ 5 బ్లాక్ బాల్స్. ఇంతకుముందు ప్రాబ్లంలో ఎంటీ వ్యాధులు అన్నాం. ఇక్కడ రెండిట్లోనూ బాల్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్యాగ్లోనూ బాల్స్ ఉన్నాయి, 7 బ్యాగ్స్లోనూ బాల్స్ ఉన్నాయి.
1 marble is transformed from the first bag into the second bag. అక్కడ 4 balls పై ప్రాబ్లంలో 4 balls ట్రాన్స్ఫర్ చేసాం. ఇక్కడ 1 ball ట్రాన్స్ఫర్ అయింది ఫస్ట్ బ్యాగ్ నుంచి సెకండ్ బ్యాగ్కి. అండ్ దెన్ మార్బుల్ ఈజ్ టేకెన్ అవుట్ ద సెకండ్ బ్యాగ్ అట్ ర్యాండమ్. అప్పుడు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సెకండ్ బ్యాగ్ నుంచి ఒక బాల్ తీసాడంట. అది రెడ్ అవ్వాలి. బ్లాక్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అది రెడ్ అవ్వాలంటే ప్రాబిలిటీ ఏమిటి? దిస్ మార్బుల్ అపియర్స్ టు బి రెడ్. సెకండ్ బ్యాగ్లో తీసింది రెడ్ అవ్వాలి. అది ఎప్పుడు జరగాలి? ఆ ట్రాన్స్ఫార్మ్డ్ బాల్ బ్లాక్ బాల్ కదండి, మార్బెల్. ట్రాన్స్ఫార్మ్డ్ బ్లాక్ మార్బెల్ బ్లాక్ అయినప్పుడు నీకు ఆ రెడ్ అపియర్ అవ్వాలంటున్నాడు. అది పై ప్రాబ్లం వల్లే కొద్దిగా చేంజ్ ఉంది. 2 బ్యాగుల్లోనూ బాల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ బ్యాగ్ కంటైన్స్ 7 red plus 3 black balls. So total 10. One marble is transferred. Second bag contains 4 red marbles, 5 black marbles. Okay. ఒక మార్బుల్ ట్రాన్స్ఫర్ అయిందంటే అది 0 red 1 black అవ్వచ్చు, లేదంటే 1 red 0 black అవ్వచ్చు. 2 ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ. ఇంతకుముందు ప్రాబ్లంలో 4 ఆప్షన్స్ వచ్చాయి, ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి. దీనిలోంచి ఒక బాల్ తీస్తే అది రెడ్ అవ్వాలంట. ప్రాబిలిటీ ఏమిటి? ఆ రెడ్ గార్డ్ ఎప్పుడు రావాలి? ఒక బ్లాక్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు రావాలని చెప్తున్నాడు. బేస్ థియరం ఉపయోగిస్తాం. లెట్ us define the following events. E1 transfer of 0 red and 1 black marble. E2 transfer of 1 red 0 black marbles. E drawing 1 red from second bag. PE1 అంటే E1 జరగాలంటే ఒక బాల్ ఒక మార్బుల్ వెళ్తుంది అంటే 0 రెడ్ రావాలంటే 7C0 ఇంటూ 1 బ్లాక్ అంటే 3C1 బై టోటల్ 10. దాంట్లో చోటు రావాలంటే 10C1. 3/10.3. PE2 E2 జరగాలంటే 1 రెడ్ రావాలి. 7 రెడ్లోంచి 1 రెడ్ రావాలి. 7C1 ఇంటూ 3C0 బై 10C1.7. PE/E1. E1 జరిగిన తర్వాత E జరగాలి. E అంటే ఇక్కడ ఏంటి? రెడ్ బాల్ రావడం. ఇక్కడ నుంచి బాల్ E1 అంటే 0 రెడ్ 1 బ్లాక్ వచ్చింది. ఒక బ్లాక్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇప్పుడు టోటల్ ఏమవుతాయి? 4 రెడ్ 6 బ్లాక్ అవుతాయి. ఒక బ్లాక్ వచ్చింది కాబట్టి E1 జరిగింది. ఒక బ్లాక్ వచ్చింది ఇక్కడ. 4 రెడ్ 6 బ్లాక్. అప్పుడు దాంట్లోంచి రెడ్ రావాలంటే 4C1/4 + 6 10C1 అనుకోండి. 4/10.4. ప్రాబిలిటీ ఆఫ్ E/E2 జరగాలంటే ఇక్కడ నుంచి 1 రెడ్ వచ్చింది. ఇక్కడ రెడ్ బాల్ వచ్చిందంటే ఇక్కడ యాడ్ అయిందంటే 5 రెడ్ అయినాయి. 5 రెడ్ 5 బ్లాక్. దాంట్లోంచి రెడ్ రావాలి. 5C1/10C1. 5/10 0.5. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ E జరగాలంటే E1 బట్టి జరగవచ్చు, E2 బట్టి జరగవచ్చు. PE/E1 ప్లస్ PE/E2. PE1 into PE/E1 ప్లస్ PE2 into PE/E2. PE1 అంటే 0.3 ఇంటూ PE/E1 అంటే 0.4 ప్లస్ PE2 0.7 ఇంటూ PE2 ఇంటూ PE/E2. PE/E2 0.5. సో 12. 0.12 ప్లస్ 0.35 0.47 బై బేయిస్ థియరం. ఈ రెడ్ రావాలి. ఎప్పుడు రావాలంటే 1 బ్లాక్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు రావాలంటున్నాడు. బై బేయిస్ థియరం ప్రాబిలిటీ ఆఫ్ E1/E. E అనేది E1 ఒక 1 బ్లాక్ ట్రాన్స్ఫర్ అయిందా రావాలంటే E1/E. ఈ ఫార్ములా మీకు తెలిసి డెఫినేషను. ఫస్ట్ నుంచి అన్నీ నేర్చుకుంటే ఇబ్బంది ఉండదండి. ఫస్ట్ నుంచి నేర్చుకోకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎవరికైనా నాకైనా ఇబ్బంది అవుతుంది. బిగినింగ్ ఇవన్నీ చదవకుండా చివరి రావాలంటే ఎవరికి వస్తాయి చెప్పండి. PE1 అంటే 0.3 ఇంటూ PE/E1. 0.4 PE ఏమో 0.47. 0.12/0.47. ఇదంతా అవుతుందంటే 0.2553. యూజ్ క్యాల్కులేటర్. Problem 8. A speaks truth
4 out of 5 times a die is tossed, he speaks that there was a 6. What is the chance that there was 6? చూడండి, ప్రాబ్లం సింపుల్గా ఉంది. ఏ అనేవాడు 5 టైమ్స్కి 4 టైమ్స్ ట్రూత్ చెప్తాడంట, నిజం చెప్తాడు. ఓ డై వేశారు, అప్పుడు ఆడు అన్నాడు అక్కడ 6 పడుతుంది అని. నిజంగా 6 పడాలంటే ప్రాబిలిటీ ఛాన్స్ ఏమిటి, పడే ఛాన్స్ ఏమిటి అని అడుగుతున్నాడు. స్పీక్స్ ట్రూత్ అంటే లై అనేది కూడా ఉంది కదా, 6 పడుతుందంటే 6 పడంది కూడా ఉంటుంది కదా, అవి మనం అర్థం చేసుకోవాలి. వాడు ట్రూత్ చెప్తున్నాడంటే లై కూడా ఉంటుంది, అపోజిట్ ఫెయిల్యూర్ సక్సెస్ ఉన్నప్పుడు ఫెయిల్యూర్ ఉంటుంది. అదే 6 వస్తుందంటే 6 రాంది కూడా ఉంటుంది. ఇలా చూడండి, లెట్ us డిఫైన్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్. E1 అనేది ఏ స్పీక్స్ ట్రూత్, E2 అనేది ఏ టెల్స్ లై. ఈ అంటే ఏ రిపోర్ట్స్ ఏ 6, ఏ రిపోర్ట్స్ ఏ 6. ఒకవేళ ఈ బార్ అని అనుకోండి, ఏ రిపోర్ట్స్ నాట్ ఏ 6 అలా అనుకుందాం, నాట్ ఏ 6 అని. డైలో 1 2 3 4 5 ఉంటాయి, 1 2 3 4 5 6 నెంబర్స్ ఉంటాయి. ప్రాబిలిటీ ఆఫ్ ఈ అంటే ఏంటి, 6 పట్టం. ఎన్ని 6లు ఉంటాయి దీంట్లో, 6 ఒకటే ఉంటుంది. ఫేవరబుల్ ఈవెంట్స్ 1, టోటల్ ఈవెంట్స్ 6, 1/6. పిఈ బార్ 1 - పిఈ 1 - 1/6 5/6. అంటే 6 లేనిది, 6 రాకూడదంటే ఈ 5 ఫేవరబుల్ అవుతాయి, 5/6 అని ఇచ్చు. లేదంటే పిఈ బార్ కూడా 1 - పిఈ ఫార్ములా ఉందిగా, దాని ప్రకారం 5/6 చేసుకోవచ్చు. ఇప్పుడు PE1 జరగాలి. PE1 అంటే స్పీక్స్ ట్రూత్, 5కి 4 టైమ్స్ చెప్తాడు అంటే 4/5. PE2 వాడు అబద్ధం చెప్పేది 1/5, అంతే కదా. 5 టైమ్స్కి 4 టైమ్స్ నిజం చెప్తాడంటే 5 టైమ్స్కి 1 టైం అబద్ధం చెప్తాడనే అర్థం, లై 1/5 అవుతుంది. PE/E1 నిజం చెప్పడం, నిజం చెప్పడం అంటే 6 పడుతుందని చెప్పడం, 6 పడుతుందని చెప్పడం అంటే 1/6. PE బార్ E2 అంటే అబద్ధం చెప్పడం, ఈ బార్ జరగాలి అంటే 5/6. ప్రాబిలిటీ ఆఫ్ E ఇంటర్సెక్షన్ E1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ E ఇంటర్సెక్షన్ E2. ఇక్కడ బార్ అయిపోయినా పర్వాలేదు, E2 అంటేనే లై కాబట్టి బార్ ఉన్నట్టే 5/6. అప్పుడు ఇది ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ E1 అంటే PE1 ఇంటూ ఈ అన్ని ఫార్ములాస్లు ఏంటి, ఇక చెప్పి ఉన్నాయి. ఎన్ని ప్రాబ్లమ్స్లో చేసాం ఇప్పటికి. ప్రాక్టీస్ చేస్తుంటే, డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటు అయిపోతుంది. PE1 4/5 ఇంటూ PE/E1 1/6, 1/5 ఇంటూ 5/6. 30 LCM 4 + 5 9/30 అంటే 3/10. బై బేయిస్ థియరం ఇదేమంటున్నాడంటే ట్రూ అవ్వాలంటున్నాడు. అంటే E1 జరగాలి, ఇది ట్రూ అయిందా జరగాలి. ఈ అంటే ఏ రిపోర్ట్ 6, ట్రూ అంటే 6 రిపోర్ట్ చేయడం. PE1/E అంటే PE1 ఇంటర్సెక్షన్ E, ఇది ఫార్ములానే, ఇది కండిషనల్ ప్రాబిలిటీ ఫార్ములా. PE1 ఇంటూ PE/E1 బై PE1 ఎంత అండి 4/5 ఇంటూ PE/E1 1/6 బై 3/10 అంటే 4/30 బై
4/30 ఏంటి? 4/30/3/10 రివర్స్ అవుతుంది. 4/30 ఇంటూ 10/3 4/9 3 టైమ్స్ కదా. 4/9 అండి. 0.443 క్యాలిక్యులేషన్స్ ఏముందిలే, క్యాలిక్యులేటర్లో కొట్టుకుంటూ వస్తాయి. Problem 9. There are 4 workstations of type A, each having 6 fitters and 3 turners, and 3 workstations of type B, each having 2 fitters and 4 turners. One station is selected at random and a person is chosen at random from it. If he is a turner, what is the probability that he came from A type station? టేబుల్ లాగా వేసుకుంటే బాగుంటుంది. ఏ టైప్ స్టేషన్స్ 4 ఉన్నాయి, బి టైప్ 3 ఉన్నాయి. ఒక్కొక్క స్టేషన్లో 6 ఫిట్టర్స్ 3 టర్నర్స్ ఈచ్ స్టేషన్లో. 4 స్టేషన్లో 4 × 6 24 ఫిట్టర్స్, 4 × 3 12 టర్నర్స్, టోటల్ 36. బిలో ఈచ్లో 2 ఫిట్టర్స్ ఉన్నాడు. 3 స్టేషన్స్గా 3 × 2 6, 3 × 4 12 టర్నర్స్ 18. ఇప్పుడు ఏ టైప్ స్టేషన్ రావాలంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ 4 ఫేవరబుల్ బై టోటల్ 7 4/7. పీబీ 3/7. T/A ఏలో టర్నర్ రావాలంటే, ఏలో టర్నర్ అంటే 12 ఉన్నారు, టోటల్ 36. 12/36 1/3. బీలో టర్నర్ రావాలంటే కూడా టర్నర్ రావాలని చెప్పాడు అక్కడ. బీలో టర్నర్ రావాలంటే 12/18 12 టర్నర్స్ టోటల్ 8 అంటే 2/3. ఇప్పుడు టర్నర్ రావాల్సిన ప్రాబిలిటీ, అది ప్రాబిలిటీ ఆఫ్ ఆ టర్నర్లు ఏలోంచి రావచ్చు ప్లస్ ఓఆర్ లేదంటే ప్లస్ ఆ టర్నర్ బిలోంచి రావచ్చు. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ T/A, అలాగే ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ T/B. కండిషన్ ప్రాబిలిటీ ప్రకారం PA 4/7 ఇంటూ T/A 1/3, 3/7 ఇంటూ 2/3, 4/21 ప్లస్ 6/21 10/21. ఇప్పుడు ఈ టర్నరు దేంట్లోంచి రావాలంటున్నాడు? ఏ టైప్ స్టేషన్లోంచి రావాలంటున్నాడు. అంటే A/T కనుక్కోమంటున్నాడు. ఇది ఇక్కడ బేస్ థియరం ఉపయోగిస్తాం. యూజింగ్ బేయిస్ థియరం PA/T ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ T/PT. కండిషనల్ ప్రాబిలిటీ డెఫినేషను. ఇది PA ఇంటూ PT/A కండిషనల్ ప్రాబిలిటీ డెఫినేషను ఈజ్ ఈక్వల్ టు PA 4/7 ఇంటూ PT/A 1/3/10/21, 4/21/10/21, 21 cancel, 4/10 0.4. The chances that Dr. A will diagnose a disease X correctly is 60%. The chance that a patient will die after correct diagnosis is 40%. And the chance of death by wrong diagnosis is 70%. A patient of Dr. A who had disease X died. What is the chance that his disease was diagnosed correctly? Let us define the following events.
E1 అంటే disease X is diagnosed correctly by Dr. A. E2, a patient of Dr. A who has disease X dies. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఎంత ఇచ్చాడండి? ప్రాబ్లంలో 60% ఇచ్చాడు. 60% అంటే 0.6. ప్రాబబిలిటీ ఆఫ్ E1 బార్ 60% కరెక్ట్ అంటే రాంగ్ 40%, 0.4 అవుతుంది. PE2/E1 కరెక్ట్గా డెసిషన్ తీసుకున్న తర్వాత E2 జరగాలి, పేషెంట్ డై అవ్వాలి. సో PE1 60%, 0.6 వాడు ఇచ్చిందే. వాడు కరెక్ట్గా ఉందంటే రాంగ్గా ఉండేది 60% అంటే రాంగ్గా ఉండేది 40%. అది ఇవ్వలేదు కానీ మనం అర్థం చేసుకోవాలి రాంగ్ది. సక్సెస్ ఇచ్చాడంటే ఫెయిల్యూరు 1 - సక్సెస్ కాబట్టి 1 - 0.6 అంటే 1.4 అవుతుంది. లేదు 60% అయితే 40%, 40% అంటే 40/100, 0.4 అవుతుంది. PE2/E1 40% అని ఇచ్చాడు వాడు ఇక్కడ, ఇదిగోండి 40/100, 0.4. PE2/E1 బార్ 70% అని ఇచ్చాడు, రాంగ్గా చేయడం అది కరెక్ట్ కాబట్టి 70/100, 0.7. యూజింగ్ బేస్ థీరం PE1/E2 ఈజ్ ఈక్వల్ టు PE1 × PE2/E1 ఆ రెండు టోటల్ వేయాలి. 2 టోటల్ వేసాను. PE1 0.6 × PE2/E1 0.4/0.6 × 0.4 ప్లస్ 0.4 × 0.7 0.24/0.24 ప్లస్ 0.28 24/0.52 అంటే 24/52, 6/13, 4 టేబుల్ పోతుంది, 0.461.